నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మహాదేవుని యొక్క కృపను బట్టి గడసన నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక నెలను మన జీవితంలోనికి దేవుడు ప్రసాదించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఇది 11వ నెలలోనికి మనం వచ్చేసాము, మొదటి ఆదివారము. దేవుని చిత్తమైతే ఇంకొక నెలలో ఈ సంవత్సరము గతించిపోయి మరొక క్రొత్త సంవత్సరంలోనికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మనం ప్రవేశించడానికి ఆధ్యాత్మికంగా సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, చాలా సంతోషంగా చాలామంది సమయానికే దేవుని సన్నిధానానికి రావటం, దేవుని ఆరాధించటంలో నా జీవితం నుండి ఒక పాత్ర నేను పోషించాలి, అది ఆరంభ ప్రార్థన నుండే దేవుణ్ణి ఆరాధించగలను అనేటువంటి ఒక మంచి దృఢ సంకల్పంతో చక్కగా దేవుని కొరకు మీ పనులన్నీ త్వరగా చేసుకుని, ఎంత ముఖ్యమైనటువంటి పనులున్నా వాటిని అన్నింటినీ పక్కన పెట్టుకుని దేవుడే మన జీవితాలకి, మన కుటుంబాలకి ఆధారము అనేటువంటి విషయాన్ని గుర్తించి దేవుని యొక్క పాద సన్నిధికి విచ్చేసినటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సోదరులు మంచి పాటలు వారు నడిపించారు, వారితో కలిసి దేవునిని స్తుతియాగం చేయగలిగాము. అందులో కొన్ని హెచ్చరిక పాటలు ఉన్నాయి. పాటల ద్వారా మనము హెచ్చరింపబడ్డానికి, దేవుని స్థితిలో, దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తు చేసే చక్కటి పాటల ద్వారా దేవుని కీర్తించగలిగాము. ఈ సమయంలో వాక్యము కొరకు మనం ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉందాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి లేనటువంటి శక్తి దేవుడు వాక్యానికి ఉంచాడని, వాక్యము ఆత్మలను రక్షించే శక్తి వాక్యానికి ఉందని, అలాంటి శక్తివంతమైనటువంటి వాక్యాలను మనం నేర్చుకోవడానికి ప్రతి వారము పరిపూర్ణంగా మనం ఒక మంచి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉన్నాం. ఈ వాక్యము మనల్ని ఆనందింపజేసే విధంగా, ఈ వాక్యము మనల్ని శోధించే విధంగా, ఈ వాక్యము మన ఆత్మలో అంటే మన మనసుల్లోనికి చొచ్చుకుని పోయి మనల్ని దేవుని బిడ్డలుగా సరిచేసే ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవుని మాటగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనము గత 2 వారాలుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ పాఠం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, ఆకలి తీర్చని అంజూరపు చెట్టు అనేటువంటి ఒక పాఠాన్ని టైటిల్గా మనం పెట్టుకుని, ప్రభు జీవితంలో ఎదురైనటువంటి ఒక సంఘటనను పాఠాంశంగా మనం అనేకమైనటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ఒకసారి వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13 వాక్య భాగంలో ఉన్నటువంటి సందేశాన్నే పాఠాంశంగా మనం పెట్టుకున్నాం మూలవాక్యంగా. వారు బేతనయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరికినేమో అని చూచాడట.
దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు చెట్లు పండ్లు కాలము కాదు అనేటువంటి మాట మనం చదువుకున్నాం. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని చాలా మంచి అంశాలను గత 2 వారాలుగా మనం నేర్చుకుంటా ఉన్నాం. బహుశా మీకు గుర్తుండే ఉంటుంది, ఏది మర్చిపోయే బిడ్డలు కాదు. అంజూరపు చెట్టు కాపు కాలము కాదు, అయినా ప్రభు దాని పండ్లు వెదకు చూశాను అనేటువంటి మాట. కాపు కాలము కాకపోయినా, అంజూరపు కాయలు కాసే కాయలు కాకపోయినా తన పండ్లు దొరుకుతాయని ప్రభు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, అంజూరపు చెట్టుకి 2 తత్వాలు ఉన్నాయి. ఒకటి కాపు కాలంలో కాపు కాసే చెట్లు ఉన్నాయి, రెండోది అకాలమందు గూట కాయలు కాసే చెట్లు గూట ఉన్నాయి. అంటే కాలము కాని కాలములో కాయలు కాసే అంజూరపు చెట్లు ఉన్నాయి. దానికి గుర్తు ఏంటనంటే, చెట్టు నిండా ఆకులుంటే ఖచ్చితంగా ఏముంటాయని నమ్మకం, కాయలు ఉంటాయి అనేటువంటి ఒక నమ్మకం ఆ చెట్టు గురించి అవగాహన కలిగినటువంటి వారికి అందరికీ తెలిసిన సంగతే. చెట్టు నిండా ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాయలు ఉంటాయన్నమాట. దూరం నుండి చెట్టు ఆకులను చూశారు, కాయలు ఉంటాయని వచ్చేసరికి తీరా చూస్తే ఆ చెట్టుకి ఏమి లేవు, కాయలు. ఆ తర్వాత ప్రభు ఆ యొక్క చెట్టును శపించినట్లుగా, తెల్లవారేలోపు ఆ చెట్టు నశించిపోయినట్లుగా, ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆకలి తీర్చిన అంజూరపు చెట్టు అనేటువంటి ఒక టైటిల్ ఆ వాక్య భాగానికి మనం పెట్టుకుని గత 2 వారాలుగా మనం జాగ్రత్తగా ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రారంభంలో చెప్పాను, అంజూరపు చెట్టు, ఈ ఆకలి తీర్చని ఈ అంజూరు చెట్టు దేనికి సూచనగా ఉంది అని అంటే, నేను చెప్పకుండానే మీరు చెప్తారు. యెరూషలేము దేవాలయానికి సూచనగా ఉందని, అలానే ఆనాటి ఇశ్రాయేలు జాతికి సూచనగా ఉందని అని మనం నేర్చుకున్నాం మొదటి వారంలో. తర్వాత 2వ వారం అంటే గడిచినటువంటి కాలంలో అకాలంలో కూడా ఫలాలు ప్రభువుకి ఇచ్చినటువంటి భక్తులు కొందరు ఉన్నారు. అంటే కష్టకాలంలో కూడా, భయంకరమైనటువంటి శోధన దినాలలో కూడా ప్రభువుకి ఫలాలు ఇచ్చినటువంటి బిడ్డలు భక్తులు ఉన్నారని మనం నేర్చుకున్నాం. అందులో 2 భక్తుల పేర్లు చెప్పండి మీరు. అబ్రహాము గారు ఒకరు, యోబు గారు ఒకరు అనేటువంటి సంగతి. అంత మాత్రమే కాదు, అన్ని సమయాలలో ఫలాలు ఫలించవలసి వస్తే, అంటే మనకు బాగున్నా బాగోకపోయినా ఫలాలు ఫలించవలసి వస్తే, ఏ ఫలాలు ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు? ఆత్మ ఫలాలు అనేటువంటి సంగతి. ఇప్పుడు చెప్పండి, మీ సమయం వచ్చింది. ఇంతకీ ఆత్మ ఫలాలు ఎన్ని? 9. ఆ 9 ఫలాలు వచ్చే వారం అడుగుతాను, చెప్తారా అని అడిగాను నేను. సై అన్నారు మీరంతా. అంటే మీరు మర్చిపోయినా పాస్టర్ గారు మేము మర్చిపోము అని ఆన్సర్ ఇచ్చారు. చెప్తారా మరి ఆ 9 ఫలాలు? అందరినీ అడగను నేను, అంటే అందరిని గుంపుగా అడగను. ఏమండి, ఒక్కొక్కరిని లేపు అడుగుతాను. చెప్తారా? ధైర్యంగా చెప్పండి. కొంచెం అందరినీ అడిగితే పిదాలు మలిపితే సరిపోతుంది, ఒక్కొక్కరిని అడిగితే కొంచెం స్టాండర్డ్గా ఉండాలి. చెప్పగలరా? ఆత్మఫలాల్లో మొదటి ఫలం ఏంటో చెప్పండి అందరూ కలిసి. చాలా సంతోషం. ప్రేమ అని అంటే సినిమాల్లోనూ సీరియల్లో చూసే ప్రేమ కథని,
ప్రేమ అంటే కన్న కూతురునో కన్న కొడుకునో రక్త సంబంధంలో ప్రేమిస్తే ప్రేమ కాదని, అది దైవ ప్రేమ అయి ఉండాలి. ఈ దేవుని ప్రేమను దీని గ్రీకు భాషలో ఏమన్నారంటే అగాపే అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. అంటే ఆ ప్రేమలో మనం ప్రేమించడానికి అతనికి అర్హత లేకపోయినా, అంటే మన నాశనాన్ని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో, మన శత్రువులు అంటాం చూసారా, వారు నచ్చరు మనకి. వారి మాటలు నచ్చవు, వారి ముఖమే నచ్చదు. అలాంటి వారికి ఓ కేజీ స్వీట్ పట్టుకెళ్ళి వారికి ఇచ్చి వారి కొరకు ప్రార్థన చేయగలిగితే అది ప్రేమ అని బైబిల్ పరికోణంలో మనకు అర్థమవుతా ఉందని గత వారం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఓకే, ఈ ఆత్మఫలాలలో 9వ ఫలం, ఆఖరి ఫలం ఏంటి? స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుని కొంతమంది అలాగే ఆగారు. ఆఖరి ఫలం ఏంటి? ఆశానిగ్రహం. ఆశానిగ్రహం అని అంటే మంద కాంది, పళ్ళే కాదు, పువ్వులే కాదు, మరి ఏదైనా కాదు, ఏదైనా కానీ మంద కాదు. రోడ్డు అంటే వెళ్ళిపోతున్నాం, జాన్ చెట్టు ఉంది, భలే కాయలు కాసాయి, చెట్టు మంద కాదు, కాయలు అయితే బాగా ఉన్నాయి, తినాలనిపిస్తుంది, ఎవరూ లేరు, ఏం చేయాలనిపిస్తుంది? తినాలనిపిస్తుంది. ఈ రోజున యాపిల్స్ కేక్ అంటే జాంకాయ రేటు పెరిగిపోయింది, డాక్టర్లు ఎక్కువ తినమంటున్నారు జాంకాయని. అర్థమవుతుందండి? తినాలనిపించిన అవకాశం ఉన్నా అది మనలో ఉన్నటువంటి తినాలి అనేటువంటి ఆశ ఏదైతే ఉందో దాన్ని నిగ్రహించడం అంటే అర్థం ఏంటంటే కంట్రోల్ చేసుకోవటమే ఆశా నిగ్రహము. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఫలించవలసి వస్తే దేవుని కొరకు ఈ ఆత్మఫలాలు ఫలించాలి అనేటువంటి సంగతి గత వారం మనం నేర్చుకున్నాం. అర్థమవుతుందా ప్రియులారా? ఇంకా మనం ఆలోచన చేశాము, మనం ఫలించాలి అని అంటే ఏం చేయాలి అని ఆలోచన చేశాము. తండ్రికి పనికిరానటువంటి చెడ్డ తీగలను మనలో నుండి తీసివేయాలని, యేసుక్రీస్తునందు మనం నిలుచుండాలని, ఆత్మానుసారంగా మనం జీవించాలని మనం నేర్చుకున్నాం. ఒకవేళ మనం ఫలిస్తే మనలో ఏం జరుగుతుంది? ఫలిస్తే ఏం జరుగుతుంది అంటే మన కన్న తండ్రి, ఆత్మీయ తండ్రి, దేవదేవుడు మహిమపరచబడతాడు, ఆయన తృప్తిపరచబడతాడు. తద్వారా ఫలించే బిడ్డలు, వారి కుటుంబాలు, పిల్లలు ఆశీర్వదించబడతారని గత వారం మనం నేర్చుకున్నాం. అదే పాఠాన్ని ఈరోజు 3వ భాగాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇంతకీ మనం గత 2 వారాలుగా నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటో చెప్పండి గట్టిగా. ఆకలి తీర్చని అంజూరపు చెట్టు 3వ భాగం. ఇక జాగ్రత్తగా విందాము. పిల్లలు చక్కగా కూర్చోండి, వాళ్ళని అల్లరి చేయనీయకండి, నేర్చుకుందాం. ఆ అంజూరపు చెట్టు అంటే అకాలమందు కాయలు కాయని ఆ అంజూరపు చెట్టు ఏదైతే ఉందో, ఆ అంజూరపు చెట్టు వంటి భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. ఆ అంజూరపు చెట్టు వంటి భక్తులు కొందరు ఉన్నారు. అంటే ఆ అంజూరపు చెట్టు ఎలా ఉంది? చూడడానికి పచ్చగా ఉంది, చెట్టు అంతా కొమ్మలతో ఉంది, ఆకులతో ఉంది, నిండుగా ఉంది. దూరం నుంచి చూస్తే చెట్టు అంటే ఇలాగ ఉండాలరా అనేలాగుంది. తీరా చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే చెట్టుకి ఏమి లేవు, ఫలాలు లేవు. అలాంటి అంజూరపు చెట్టును పోలినటువంటి భక్తులు బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే కాదు, నేటి కాలంలో కూడా కొందరు ఉన్నారు అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, లోకా సువార్త, దయచేసి మీ గ్రంథాలు తెరవాలని ఆశపడతా ఉన్నాను. 16వ అధ్యాయము 15వ అధ్యాయం అండి.
లోకాసు సువార్త 15వ అధ్యాయంలో 11వ వచనం నుండి 15వ అధ్యాయము 11వ వచనం నుండి యేసు ప్రభు వారు ఓ చక్కటి స్టోరీ నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన ఒక కథను నేర్పిస్తూ ఉన్నాడు ఉపమాన రీతిగా. ఈ ఉపమానానికి ఓ పేరు కూడా ఉన్నది. ఈ ఉపమానము మనకు బాగా తెలిసినటువంటిది, ఎన్నోసార్లు చదువుకున్నటువంటిది, తప్పిపోయినటువంటి కుమారుడి యొక్క ఉపమానం. ఒక యజమానుడు ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో చిన్న కుమారుడు ఆస్తిని నాకు పంచు అని అన్నాడు. బాగా పేసి పెడితే ఆస్తిని పంచేశాడు. ఆస్తి పట్టుకుని చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు దేశాంతరము. దూర వ్యాపారం చేసి ఇష్టం వచ్చినట్టుగా ధనాన్నంతా ఖర్చు చేసేసాడు. ఆఖరికి తన స్థితి ఎలాగైపోయిందని అంటే గత్యంతరం లేక ఓ పందులు మేపేవాని యొద్ద పనివాడుగా చేరాడు. తినడానికి ఏ విధమైనటువంటి ఆధారం లేనటువంటి స్థానంలో పందులు తినే పట్టు తినడానికి సిద్ధపడిన సందర్భంలో ఆ పంది భీకరంగా అతను కుట్టినట్టుగా, అతను పడిపోయినట్లుగా, అప్పుడు తండ్రి స్థానం, తండ్రి ఇల్లు, అక్కడ ఉన్నటువంటి గౌరవం, ఆ మర్యాద ఇదంతా చూసి అయ్యో నేను తప్పు చేశాను అని గుర్తించి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేసాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడనంటే అతను వద్దనకుండా ప్రేమతో స్వీకరించి ఆహ్వానించి బంధువులకి స్నేహితులకు గొప్ప విందు చేస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు మనం చదువుకోబోతున్నటువంటి సందర్భం. ఇదంతా ఇంటి దగ్గర వంటలు జరుగుతూ ఉన్నాయి, బంధువులందరూ వస్తూ ఉన్నారు, చాలా ఆర్భాటంగానే ఉంది. పెద్ద కుమారుడు వచ్చి చూసి పనివాడిని అడుగుతున్నాడు, ఏంటి అడవడేంటి అని పెద్ద కుమారుడు పనివాడిని అడుగుతూ ఉన్నాడు. 15వ అధ్యాయం 26వ వచనంలో ఈ సంగతి మనకు కనబడుతూ ఉంటుంది. 15వ అధ్యాయము లోకాసు సువార్త 26వ వచనం. దాసులలో ఒకరిని పిలిచి పెద్ద కుమారుడు వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఇది ఏంటి అని అడిగాడట. ఆ పెద్ద కుమారుడితో చెప్తున్నాడు ఆ దాసుడు, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయాను. ఆ తర్వాత తండ్రి వచ్చాడు, అతని యొద్దకు వచ్చి అతను పిలిచి బ్రతిమలాడుతూ ఉన్నాడు, ఒరే పెద్దోడా లోపలికి రారా అని. నేను రాను అనేటువంటి సందర్భం అక్కడ ఆ విషయాలన్నీ మనం చదువుకుంటా ఉంటాం. అంటే ఇక్కడ మనం గమనించవలసింది, నేర్చుకోవాల్సింది విషయం ఏమనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పెద్ద కుమారుడు నిత్యము తండ్రి ఇంట్లోనే ఉంటా ఉన్నాడు. కానీ తండ్రి స్థానాన్ని, తండ్రికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధమైనటువంటి స్థితి లేదు. తండ్రితోనే ఉన్నాడు కానీ ఫలాలు లేనటువంటి స్థితిలోనే ఉన్నాడు ఈ కుమారుడు. అర్థమవుతుందో లేదో ఈ మాటలు? తండ్రితోనే ఉన్నప్పటికీ ఫలాలు లేని పెద్ద కుమారుడుగా ఉన్నాడు. అంటే ఈ పెద్ద కుమారుడు దేనికి సూచనగా ఉన్నాడు అని అంటే, ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు. తండ్రిని రోజు చూస్తూ ఉన్నాడు, ఒకే ఇంట్లో ఉన్నాడు, తండ్రితోనే ఉన్నాడు, కానీ తండ్రిని ప్రేమించలేని స్థితి. తండ్రి ఏదైతే ఆశిస్తూ ఉన్నాడో కొడుకు నుండి, అది పెద్ద కుమారుడు దగ్గర నుండి దొరకటం లేదు.
తండ్రితోనే ఉన్నా తండ్రి ఆశించే ఫలాలు పెద్ద కుమారుడు దగ్గర నుండి లేని స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భాన్ని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అలానే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మరొక సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము మనము 4-5 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాము. ఆయన శిష్యులలో ఒకడు, అంటే యేసుప్రభు శిష్యులు 12 మంది, 12 మంది శిష్యుల్లో ఒకడు ఎవరట? ఆయన యోధా అని చెప్పాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధా. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏమనంటే, ఒక స్త్రీ వచ్చింది, ప్రభు పాదాలు కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో పాదాలు తుడిచి చాలా విలువైనటువంటి అత్తరు తీసుకుని ప్రభు పాదాలను పోస్తూ ఉంది. ఈ సందర్భాన్ని శిష్యుడు, చాలామంది ఉన్నారు అక్కడ, 12 మంది శిష్యులు మాత్రమే కాదు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరు స్పందించలేదు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి యోధా స్పందించి, ఇస్కరియోతు యోధా స్పందించి ఏమంటూ ఉన్నాడనంటే, యోధా ఏమంటూ ఉన్నాడనంటే, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అని ఈయన చెప్తా ఉన్నాడు. అమ్మా, ఎందుకు ఈ అత్తరు అనవసరంగా వేస్ట్ చేస్తున్నావు నువ్వు? దాన్ని అమ్మేసి దాని వెల తెచ్చి పేదలకు ఇవ్వచ్చు కదా, అనవసరంగా ప్రభు పాదాలకు ఎందుకు పోస్తున్నావు? వేస్ట్ కదా అని అంటా ఉన్నాడు. ఇతను చెప్పిన ఆలోచన మంచిదా చెడ్డదా? మీరు ఒకసారి ఎలాగా గమనించండి ఆ వాక్యం మీద. యోధా గారు చెప్పినటువంటి ఆలోచన మంచిదా చెడ్డదా? వేస్ట్ చేయటం ఎందుకు? చక్కగా అది అమ్మేసేసి దాన్ని వెల తెచ్చి పేదవాళ్ళకి ఇస్తే మంచిదే కదా అని సలహా ఇచ్చాడు. కానీ ఆయనకు దురుద్దేశం ఉంది. ఇచ్చినటువంటి సలహా మంచిదే, వినడానికి చాలా బాగుంది. దాన్ని అమ్మితే ఆ వెల తెచ్చి ఎవరికి ఇవ్వాలా? ప్రభుకు కాదు. ఇది 12 మంది శిష్యుల్లో క్యాషియర్ ఎవరనంటే యోధా. 12 మంది శిష్యుల్లో క్యాషియర్ అంటే డబ్బు సంచి యోధా దగ్గర ఉంటుంది. సువార్త ప్రకటించడానికి, పేదవారికి సహాయం చేయడానికి, లేకపోతే వారి పరిచర్యకి ఉపయోగపడే విధంగా ఆ ధనం అంతా యోధా దగ్గర పెట్టేవారు. యోధా ఏం చేసేవాడు అంటే 10 రూపాయలు ఇస్తే యోధాకి అందులో 6 రూపాయలు తినేసేసి 4 రూపాయలే ఉంచేవాడు. ఆ విధానాన్ని చెప్తా ఉన్నా. ఆ మైండ్ సెట్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట యోధా. అక్కడ రాశాడు క్లియర్గా, చదువుదాము. వారు ఇలాగూ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగినది కాదు, కానీ వాడు దొంగయ్యే ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చును గనుక అలాగూ చెప్పను అనేటువంటి మాట. అంటే అతని ఉద్దేశం ఏంటో ఇక్కడ రాయబడతా ఉంది. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, ఇక్కడ విషయాన్ని గమనించాలి. ఆ అంజూరపు చెట్టు వంటి కొందరు భక్తులు ఉన్నారు. ఆ కొందరు భక్తుల్లో మొదటి భక్తుడు ఎవరని చెప్పుకున్నాం మనం? తండ్రి ఇంట నుండి తండ్రితోనే ఉంటూ తండ్రి కొరకు ఫలాలు ఫలించినటువంటి వ్యక్తి పెద్ద కుమారుడు అని మనం ఆలోచన చేస్తాం. రెండో భక్తుడు ఎవరైనా? అమ్మ అందరూ చెప్పాలి, ఎవరైనా? యోధా. ఎవరితో ఉంటా ఉన్నాడు ఇతను? ప్రభుతోనే ఉంటా ఉన్నాడు. ప్రభుతో ఉన్నప్పటికీ ఫలాలు లేనిటువంటి యోధాని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఉండటం ప్రభుతోనే ఉంటా ఉన్నాడు, కానీ ప్రభు కొరకు ఫలాలు ఫలించలేనటువంటి స్థితి. అర్థమవుతుందా ప్రియులారా? అలానే మరొక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాము.
మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో కొంచెం స్పీడ్గా ఉండాలో అందరూ బైబిల్ తెరిచే ప్రయత్నం చేయండి. పురుషులు పెద్దవారు చదవడానికి సిద్ధపడండి. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయము 18వ వచనము. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేను ఎలాగూ సంహరించుదమా అని సమయము చూచిచుండిరి. అర్థమవుతుందా ప్రియులారా? శాస్త్రులు పరిచయులు అనబడినటువంటి వారు ఎక్కడుండేవారు? వీళ్ళు దేవాలయంలో ఉండేవారు. దేవాలయంలో ఉంటున్నటువంటి ఈ శాస్త్రులు పరిచయులు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారండి? దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యాన్ని బోధించే యేసు ప్రభు వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అదేనా ఉంటా 18వ అధ్యాయంలో అనేకులు ఆశ్చర్యపడ్డారంట ప్రభు బోధకి, బహు ఆశ్చర్యపడ్డారట. కానీ శాస్త్రులు పరిచయలనైతే ఎవరిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు? యేసు ప్రభువాన్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఫలించేవారా, ఫలాలు లేనివారా? వీళ్ళు ఫలాలు లేనివారు. ఎక్కడున్నవారు వీళ్ళు? దేవుని మందిరంలో ఉండి ఫలాలు లేనివారుగా ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంది. అంటే దేవుని మందిరానికి వచ్చేవారిలో కూడా, దేవుని మందిరంలో ఉన్న వారిలో కూడా ఈ విధమైనటువంటి ఫలాలు లేని వారుగా ఉంటారా అంటే ఎస్, ఉంటారు. ప్రియులారా, మీకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమనుకుంటామనంటే ఎప్పుడో మొదటి శతాబ్దంలో యేసుప్రభు జీవించిన కాలంలో జరిగిన స్టోరీ ఇది. ఆయన కాలానికి మన కాలానికి 2000 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది. ఈ వాక్యము వారికి సంబంధించింది. ఇప్పుడు అలాంటి వారు లేరు అనుకుని భ్రమపడే అవకాశం కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిజమో కాదో చెప్పండి. మీరు, నేను ప్రశ్న అడుగుతాను, నిజమో కాదో ఆలోచన చెప్పండి. తండ్రి ఇంటిలోనే ఉండి తండ్రి ఆశించినటువంటి ఫలాలు ఫలించినటువంటి పెద్ద కుమారుని పోలిన వారు నేటి కాలంలో కూడా ఉన్నారా లేదా? ఎస్, ఉన్నారు. రెండోదిగా, ప్రభుతోనే ఉండి ప్రభువుకు కావలసినటువంటి ఫలాలు ఫలించినటువంటి యోధా లాంటి మనుషులు ఈనాడు కూడా ఉన్నారా? ఎస్, ఉన్నారు. మూడో సంగతి ఏమండి? దేవుని మందిరంలోనే ఉంటూ దేవుని దూషించేవారు, సంఘాన్ని దూషించేవారు, సేవకులను దూషించేవారు నేటి కాలంలో కూడా ఉన్నారా? ఎందుకు లేరు? బోలమంది ఉన్నారు. ఇంతకీ ఈ 3 సందర్భాలు ఎవరిని సూచనగా మనకు పాఠం నేర్పిస్తూ ఉన్నాయి? ఆకలి తీర్చని అంజూరపు చెట్టు చాలా పుష్కలంగా ఉంది, నిండుగా ఉండి కొమ్మలు విరబూసుంది, ఆకులు చెట్టు నిండా ఉన్నాయి, చెట్టు అంతా పచ్చగా ఉంది, కానీ ఫలాలు లేవు. ఈరోజు కూడా ఇలాంటి భక్తులు పైకి కనబడేవారుగా ఉన్నారేమో కానీ దేవుడు ఆశించిన ప్రభుతోనే ఉన్నా, దేవుని సన్నిధిలోనే ఉన్నా ఫలాలు లేనటువంటి వ్యక్తులుగా ఒకవేళ ఉన్నట్లయితే దానివల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. దానివల్ల దేవుని వద్ద నుండి ఏ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేము అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మరి ఫలించకపోవడానికి గల కారణాలేంటి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఇంత చక్కగా ఉన్నారు కదా, దేవుని సన్నిధిలోనే ఉన్నారు కదా, ప్రభుతోనే ఉన్నారు కదా, అయినా ఫలాలు ఫలించకపోవడానికి గల కారణాలేంటి? ఏ కారణాల వల్ల ఫలాలు ఫలించడం లేదు? పోనీ దేవుని మందిరానికి దూరంగా ఉన్నారా అంటే కాదు. దేవుని మందిరంలోనే ఉన్నారు, ఫలాలు ఫలించటం లేదు. ప్రభుతోనే ఉన్నారు, అయినా ఫలాలు ఫలించటం లేదు. కారణాలు ఏంటి
ఏ కారణాన్ని బట్టి ఫలాలు ఫలించటం లేదు అన్న విషయాన్ని ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి సమాచారం బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. నేర్చుకుందామా మరి? చూడండి, కొలసీ పత్రిక 3వ అధ్యాయము. త్వరగా మీ గ్రంథాలు తెరవాలని ఆశపడతా ఉన్నాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము. 3వ అధ్యాయంలో ప్రియులారా మనము 16వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో. తర్వాత అందరూ చూడండి, క్రీస్తు వాక్యము ఏటట, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పాటల తర్వాత, పాటలు సర్వసాధారణంగా అందరూ సరదా కొరకు పాడే పాటలు చాలా ఉంటాయండి. సరదా కొరకు పాడే పాటలు, కాలక్షేపం కోసం పాడే పాటలు, గొప్పకి పాడే పాటలు, బయట లోకంలో సంగతి కాదు ఇది క్రైస్తవ్యంలో కూడా ఈ విధానం నడుస్తూ ఉంది. పాటలు దేవుడు ఇవ్వడానికి ఓ ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉందండి. బైబిల్ గ్రంథంలో మీకు తెలుసో తెలియదో పాటల పుస్తకమే ఉంది. మన బైబిల్ గ్రంథంలో పాటల పుస్తకాన్ని దేవుడు పెట్టాడు. ఆ పాటలకు పుస్తకం పేరే కీర్తనల గ్రంథము అని. 150 పాటలు పెట్టాడు. అందులో 150 పాటలు కలిగినటువంటి పుస్తకాన్ని బైబిల్లో పెట్టేసాడు ఆయన. అవి కాకుండా ప్రత్యేకమైనటువంటి పాటలు కూడా మనకు కనబడతా ఉంటాయి. స్పెషల్ సాంగ్స్ అంటాం మనం. అవి కూడా మనకి గ్రంథంలో కనబడతా ఉంటాయి. అవి ఎలా పాడుకోవాలో, ఆ పాడే విధానం ఏంటో, ఆ రాగం ఏంటో విధానం తెలియక, అయితే ఆ పాటలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ పాటలన్నీ పాడడానికి ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. కాలక్షేపానికి పాడిన పాటలు కావయి, సరదాగా పాడిన పాటలు అసలే కావు. కానీ నేటి కాలంలో భక్తుల పరిస్థితి ఎలాగ అయిపోయిందని అంటే, సరదాగా పాడే పాటలు, దేవుని పాటలు సరదాగా పాడే వాళ్ళు తయారైపోయారు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే టైంపాస్గా పాడే పాటలుగా తయారైపోయింది, గొప్పగా పాడే పాటలుగా తయారైపోయినాయి. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, తంతు నడిపించడానికి చూడండి, పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో ఆర్కెస్ట్రా పెడతాం, అదొక తంతు అన్నమాట అండి. వాళ్ళు భక్తి భావాలతో పాడరు, ఒక కిరాయికే వస్తారు. వాళ్ళు భక్తితో పాడేవాళ్ళు కిరాయి 10,000, 5,000, 20,000 అలాగా చాలా రేట్లు. మేము సినిమా పాటలు పాడేస్తామండి, దేవుని పాటలు కూడా పాడేస్తామండి. ఆడికి మళ్ళీ రేట్ ఎక్కువ, ఆర్కెస్ట్రాకి మళ్ళీ రేట్ ఎక్కువ. మేము దేవుని పాటలే పాడతామంటే 1,500, 2,000, 3,000 గంటే. అంటే ఇవన్నీ కిరాయి పాటలు అనమాట అండి. ఆ భక్తి పాటలు కూడా కిరాయికి పాడేవాళ్ళు తయారైపోయారు. అర్థమవుతుందా? పాటలు అంతకివ్వలేదు. పాటల ద్వారా సందేశం దేవుడు నేర్పించాలి, పాటల ద్వారా పాఠాలు నేర్పించాలనేటువంటి ఆలోచనతో దేవుడు పెట్టాడు. ఆ విషయాన్ని 16వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఒకరికొకడు ఏం చేసుకోవాలంటే పాటల ద్వారా బోధించుకోవాలి. ఇందాక మా సోదరులు ఓ పాట నడిపించారు, రాజబాబు వాళ్ళను. బోధకుడా ఏంటది, జాగ్రత్త సోదరుడా, అపవాది తిరుగులాడుచున్నాడు అనేటువంటి పాట. ఇంకా కొన్ని పాటలు పాడారు వాళ్ళు. వాక్యం అన్నది పవిత్రమైనది అనే పాటలు మనం పాడుకున్నాం ఆరాధనలో. ఇలాగ ఎన్నో పాటలు. ప్రారంభంలోనే స్తుతి పాట పాడారు వాళ్ళు, దేవుని స్తుతించే పాట. ఇలాగ మనం ఆలోచన చేస్తే ఎన్నో పాటలు. పాటల ద్వారా బోధ కలగాలట, బుద్ధి కలగాలట. అసలు పాటలు ఇవ్వడానికి ఉద్దేశం ఇది. అయిపోయింది, పాటలు అయిపోయినాయి. పాటలు అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు 16వ వచనంలోనే. తర్వాత లైన్లో ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన
మీ హృదయంలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో. సమస్త విధములైన జ్ఞానముతో అంటే జ్ఞానానికి ఎన్ని విధాలైతే ఉన్నాయో ఆ జ్ఞానం, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో. ఏదట? క్రీస్తు వాక్యము. జాగ్రత్తగా ఆ విషయాన్ని మీరు అండర్లైన్ చేయండి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యము నివాసం ఉంటుందా? వాక్యం నివసించదా? వాక్యం మన హృదయాల్లో నివసిస్తుందా అండి? ఎస్, నివసిస్తుంది. మీకు సంగతి తెలుసో తెలియదో, అసలు యేసు ప్రభువారు వాక్యమై ఉన్నారని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటాం. వాక్యం మనలో ఉంటే మనలో నివసించేది మన ప్రభు. అందుకే ప్రతి పుట్టినరోజులోనూ లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాక్యానికి పిల్లలు నేర్పండి. మొన్న మన గ్రూప్లో ఎవరు ప్రైజీ వాక్యం చెప్తా ఉంటుంటే పెట్టారు, వాళ్ళ డాడీ పెట్టినట్టున్నాడు. చక్కగా వాక్యం చెప్తుంది, ఆ అమ్మాయి చక్కగా వాక్యం చెప్తుంది. ఇంకొక విషయం, మన రాజుబాబు గారు వాళ్ళ మేనగోళ్ళు అది గ్రూప్లో పెట్టారండి. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చక్కగా వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథం చెప్తుంటే ఆ అమ్మాయి చెప్పేస్తుంది. బహుశా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్లకి? ఎన్ని సంవత్సరాలు అండి? రెండో సంవత్సరం పూర్తి అయ్యిందమ్మా. మరి వాక్యం చెప్తుంది. ఇలాగా మన పిల్లలకి నేర్పిస్తే వాక్యము ఎక్కడ నివసించాలట? హృదయాలలో. క్రీస్తు వాక్యము మీ హృదయములలో అన్నాడా? మీ హృదయములలో నివసింపనీయండి అంటున్నాడండి. చూడండి ఆ మాట ఎంత బాగుందో. అంటే సరైనటువంటి వాక్యము లేకపోవటం వల్ల, సరైనటువంటి విత్తనం అనేటువంటి వాక్యము లేకపోవటం వల్ల మీ హృదయాలలో, మన హృదయాలలో సరైనటువంటి వాక్యము ఉంచుకోలేకపోవటం వల్ల మనం ఏం చేయలేకపోతా ఉన్నాము? ఫలించలేకపోతా ఉన్నాము. వాక్యము లేకపోవటం వల్ల ఫలించలేకపోతా ఉన్నాం. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఫలాలు ఫలించాలని అంటే అతని హృదయంలో వాక్యం ఉండాలి. మరి మన సంఘంలో వాక్యం కొద్దిగా ఉందా? కొద్దివేమీ లేదండి. సమృద్ధికరమైన వాక్యం మన సంఘంలో ఉంది. ఎప్పుడు కావాలితే అప్పుడు. మీకు ఇంకో సంగతి తెలుసో తెలీదు, వాస్తవానికి వాక్య పండుగలని పేరు పెట్టాలి. వాస్తవానికి ఆశీర్వాద కూటాలకి వాక్య పండుగలు అని పేరు పెట్టాలి. ఫస్ట్ స్టార్టింగ్లో అదే అనుకున్నాం. 2 నెలల పాటు ఇంచుమించు 60 దినాలు వాక్య పండుగలు. అంటే ప్రతిరోజు వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకునే అవకాశం బయట వారికి లేకపోవచ్చేమో కానీ మన సంఘ బిడ్డలకి, గ్రామస్తులకు ఉంది. అయితే ఆశీర్వాద కూటాలు దేవుణ్ణి ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి మాత్రమే ఆశీర్వదించబడే అవకాశం ఉందని ఈ విధంగా దాన్ని వాక్య పండగలు అంటే బాగోదేమో అని ఆశీర్వాద కూడికలని పెట్టడం జరిగింది. ఇప్పుడు వాక్యము హృదయంలో నింపుకోవడానికి ఏమండి అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు అవకాశం ఉంది? వాక్యము మన హృదయంలో నివసించడానికి. వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుడికి కావలసినటువంటి ఫలాలు ఫలిస్తాడు. కాబట్టి అలాంటి ఫలాలు ఫలించాలంటే వాక్యము అనేటువంటి విత్తనం మనలో ఉండాలి. ఆ వాక్యము మన హృదయంలో ఉండడానికి, మన హృదయంలో నిండా నింపుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం ఉంది మనకి? నిన్నటి నుండే ప్రతిరోజు అవకాశం ఉంది. నిన్నటి నుండే, నిన్న 1వ తారీఖు ఆల్రెడీ దేవుని మందిరంలో ఆశీర్వాద కూటం ఒకటి జరిగింది. చాలా విజయవంతంగా జరిగింది. రాత్రి అవకాశం ఉన్నా చాలామంది రాలేని పరిస్థితి. పోనీ పెద్ద గుర్రాలకి ఏమైనా పొల్లు దోవుతున్నారంటే పొల్లు గిల్లు ఏమి ఉండవండి. ఏమన్నా అంటే పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు అని మీరు బాధపడిపోవటం తప్ప వాస్తవానికి ఆ విధానం కాదు. నీకు అవకాశం ఉంది, నీ కుటుంబానికి అవకాశం ఉంది, నీ పిల్లలకు అవకాశం ఉంది.
మన ద్వారా దేవుడు ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. మనం ఫలిస్తే ఆశీర్వదించబడతాం. ఆశీర్వాదం కనబడటం లేదు కనుకే ఫలించలేకపోతా ఉన్నా, వాక్యానికి విలువ ఇవ్వలేకపోతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము మన హృదయంలో లేకపోవటమే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించలేకపోవడానికి బలమైనటువంటి కారణము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థమవుతుందండి? చెప్పాలి, అర్థమవుతుందా? మనం ఫలించలేకపోవడానికి గల కారణం చెప్పండి. ఒకటి, వాక్యము లేకపోవటం వల్లే, మన హృదయాల్లో వాక్యాన్ని నింపుకోలేకపోవటం వల్లే. పలానా శుభయం గారు ప్రార్థన పెట్టుకున్నారు ఈరోజు, వాళ్ళ ఇంటికి నేను రాలేను. ఇల్లు చూస్తున్నాం, ఆ కుటుంబంలో నుండి వ్యక్తిని చూస్తున్నాం, వాక్యాన్ని చూడటం లేదు. నువ్వు వాక్యాన్ని చూడలేకపోతా ఉన్నావు. వాక్యం అంటే ప్రభుని నువ్వు చూడలేకపోతా ఉన్నావు. నీ హృదయంలో విషం ఉన్నది. ఏముందని చెప్తున్నాడు? విషంతో నింపబడ్డావు. పైకి భక్తిగా కనబడతా ఉన్నావు, అంజూరుపు చెట్టులాగా. ఆకులు పచ్చగా ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఆలోచించాలి. అర్థమవుతున్నా ప్రియులారా? ఇంకా మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాము, ఇంకా ఆలోచన చేద్దాం. ఫలించలేకపోవడానికి గల కారణాలు యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి, 4-5 వచనాలు మనం చదువుకోబోతా ఉన్నాము. చూడండి ఈ మాట ఎంత బాగుంటుందో. 4-5 యేసు ప్రభు అన్నారు, నాయందు నిలిచి ఉండండి. నాయందు నిలిచి ఉండండి అంటే ఎవరి యందు నిలిచి ఉండాలట? దేవుని యందు, అనగా ప్రభువునందు నిలిచి ఉండండి. మీ యందు నేనును నిలిచి ఉందును. మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను. చాలా బాగుంది. ప్రభు అంటున్నమాట, మీరు నా యందు ఉంటే నేను మీ యందు ఉంటాను. మీ యందు ఉంటాను. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడు తెలుసా ఆయన? తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఓహో, కారణం ఇదన్నమాట. ఫలించాలి అని అంటే ప్రభువునందు ఉండాలి. ప్రభుకు వేరుగా ఉంటే ఫలించలేమన్నమాట. అంటే మనం ఆత్మఫలాలు ఫలించాలంటే క్రీస్తుతో అంటుకట్టబడాలి. అర్థమవుతున్న ప్రియుల? ఎవరితో అంటుకట్టబడాలి? మనం క్రీస్తుతో అంటుకట్టబడాలి. యేసు ప్రభు ద్రాక్షావళి అయితే తీగులు మనం అన్నాడు. తీగు ఫలించాలి అని అంటే ఆ తీగ దేనికి అంటుకట్టబడాలి? ద్రాక్షావళికి అంటుకట్టబడాలి. ద్రాక్షావళితో కనెక్షన్ పెట్టుకోవాలి, అంటే బంధాన్ని పెంచుకోవాలి. ఇక్కడ ద్రాక్షావళి అంటే యేసు ప్రభు వారు, తీగలంటే మనం. అంటే మనము ఎవరితో అంటుకట్టబడాలి? యేసు ప్రభు వారితో. చాలా కుటుంబాలు, చాలా వ్యక్తులు క్రీస్తుతో అంటుకట్టలేకపోవడానికి గల కారణమే, ఫలించలేకపోవడానికి గల కారణము క్రీస్తుతో అంటుకట్టలేకపోవటమే ఫలించలేకపోవడానికి కారణము అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా విషయాన్ని పరిశీలన చేయాలి. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. మనం ఫలించలేకపోవడానికి గల కారణాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉన్నాం. ముండ్ల పొదలు, గచ్చు పొదలు అనగా ఫలించలేకపోవడానికి గల కారణం. ముళ్ళ పొదలు, గచ్చు పొదలు ఉన్న కారణాలను బట్టి ఫలించలేకపోతా ఉన్నారు అని చెప్తున్నారు. ముళ్ళ పొదలు, గచ్చు పొదలు అంటే అర్థం ఏంటనంటే, ఏమండి, దురాశ అనేటువంటిది ఏదైతే ఉందో, లోక సంబంధమైనటువంటి పోగడ ఏదైతే ఉందో, ఈ లోక సంబంధమైనటువంటి ఆవేదన ఏదైతే ఉందో, ఆర్థికపరమైనటువంటి చింత ఏదైతే ఉందో, అనారోగ్యపరమైనటువంటి చింత ఏదైతే ఉందో, ఇదంతా వీటికి సూచనగా ఉంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
ఇంకా మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు పాప మిత్రులై, ఏమండి, అపవిత్రులై పోవుదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైన ఎబిసారి అయినా ఉండినేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి అనిటిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఒక వ్యక్తి ఫలించకపోవడానికి గల కారణం ఏంటనంటే, ఇక్కడ చెప్తా ఉన్నాడు, చేదైన ఏరు ఏదైనా ఒకవేళ మనలో మొలిస్తే అది మనల్ని అపవిత్రుడిగా ఎంచుతూ ఉంది, మనల్ని అపవిత్రుడిగా ఎంచుతూ ఉంది. చేదైన వేరు ఏదైనా మనలో మొలిస్తే అపవిత్రుడిగా పెంచి మనల్ని ఎదగనివ్వకుండా, ఆధ్యాత్మికమైనటువంటి కార్యాలు చేయనివ్వకుండా చేసేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా ప్రియులారా? అంటే క్రమశిక్షణ లేని జీవితం అన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే క్రమశిక్షణ లేని జీవితం. ఈ క్రమశిక్షణ లేని జీవితం ఫలాలు ఫలించకుండా చేసేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా వేషధారంతో కూడినటువంటి జీవితం కూడా ఫలాలు ఫలించకుండా మనల్ని నాశనం, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా ఒక విషయాన్ని మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఉందాం. ఫలించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. మనము ఫలించకపోతే ఫలించడానికి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి, అయినా ఫలించకపోతే ఫలించడానికి అన్ని విధాల దేవుడు సమకూర్చాడు, అవకాశాన్ని కల్పించాడు. అయినా ఫలించకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. లోకాసువార్త 13:7, లోకాసువార్త 13వ అధ్యాయము చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో, గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్లను పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకటం లేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవచ్చున్నది అని అంటా. అంటే అంజూరపు చెట్టు వలన భూమి వ్యర్థపరచబడతా ఉంది. ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఫలిస్తుందా? ఫలించడం లేదా? ఫలించడం లేదు. ఎన్ని రోజుల నుండట? 3 సంవత్సరాల నుండి ఫలించడం లేదు, ఫలాలు ఫలించడం లేదు. తద్వారా భూమి వ్యర్థమవుతా ఉంది. అందుకని ఈ పనికిరాని చెట్టు వల్ల ఏ విధంగా ఉపయోగం లేదు, వ్యర్థం, దీనివల్ల వ్యర్థం అని దాన్ని నరికి పారేయమని చెప్తున్నాడు యజమానుడు. ఆ ఫలాలు ఫలించిన ఆ చెట్టును నరికి పారేసే అని చెప్తున్నాడు. అంటే వ్యర్థము, మన వల్ల వ్యర్థం అవుతాం. భూమికి వ్యర్థం, ఈ లోకానికి వ్యర్థం, సంఘానికి వ్యర్థం, గ్రామానికి వ్యర్థం, అవసరమైతే నీ కుటుంబానికి నువ్వు వ్యర్థం. నీ కుటుంబానికి కూడా నువ్వు ఉపయోగపడవు. ఫలాలు లేనప్పుడు నీ కుటుంబానికి నువ్వు ఉపయోగపడవు. ప్రార్థన చేసే అలవాటు ఉందా నీ ఇంట్లో? లేదు. వాక్యం చదివే అలవాటు ఉందా నీ ఇంట్లో? లేదు. నీ కుటుంబానికి నీ వల్ల నీకు వ్యర్థం కలుగుతూ ఉంది. గ్రామానికి వ్యర్థం, సంఘానికి వ్యర్థం. అంటే ఫలించకపోతే ఏం జరుగుతుంది అంటే నష్టం జరుగుతుంది. నష్టం జరగటం వల్ల, నష్టం జరిగేది ఉంచుకుంటాడంటే ఎవడైనా ఇంట్లో? ఉంచుకోడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. వ్యర్థం జరుగుతూ ఉంది అనేటువంటి విషయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో
ఫలించకపోతే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకోబోతా ఉన్నాము. 19వ వచనము. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని వద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక ఏమండి దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను అని చెప్పాడు. ఎండిపోయాను అంటే ఆ చెట్టు ఏం చేయబడ్డది? ఫలాలు లేకపోవటం వల్ల శపించబడ్డది. ఒకవేళ మనం ఫలించకపోతే అలాంటి పరిస్థితి ఒకవేళ మనం కూడా సంభవిస్తుందేమో అని జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అవసరం అన్నది. అర్థమవుతుందా ప్రియులారా? జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము యోహాను సువార్తలో చూడండి 6వ వచనము. ఎవడైనను నా యందు నివసించని ఎడల, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టువాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అది కాల్చబడుతుంది అనేటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఏమనుకుంటామనంటే ఇది ఏదో తీగ కోసం చెట్టు కోసం చెప్తున్నారు. తీగల కోసం చెట్టు కోసం కాదు, ఆకుల కోసం కొమ్మల కోసం కాదు. ఈ సారాంశం ఎవరి కోసం? ఏమండి? మన కోసమే. ఆకలి తీర్చని అంజూరపు చెట్టులాగా ఒకవేళ మనం ఉంటే, మన కుటుంబం ఉంటే, ఫలించకపోతే ప్రమాదం ఉందనేటువంటి హెచ్చరికలు జారీ అవుతాయి. చూడండి, ప్రమాదం ఉంది, దేవుని ద్వారా నీకు ప్రమాదం ఉంది. ఆ ఫలాలు ఫలించిన చెట్టుని ఎవరు శపించారండి? ప్రభువేనా? ఎవరన్నా వచ్చారా బయట నుండి? మనం ఎవరి పిల్లలమండి? దేవుని పిల్లలను. దేవుని కొరకు ఫలించకపోతే దేవుడే శపించే అవకాశం ఉంది అనేటువంటి విషయం, ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. చూడండి, అందుకే జాగ్రత్త పడాలి. చూడండి, లోకా సువార్త ఆఖరిగా 3వ అధ్యాయంలో, లోకా సువార్త 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును, మళ్ళీ చదవాల, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి అని చెప్పాడు. ఫలించకపోతే ఎక్కడ వేస్తాడంటే నరికి అగ్నిలో వేసేస్తాడట. చెట్టునా మనల్నే చెట్లను కాదమ్మా, మనల్నే. పోలిక అన్నమాట, ఉంది సాదృశ్య పోలిక. ఆలోచన చేయాలి. ఫలించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచన చేస్తాం. ఈరోజు మనం ఏ పాఠం చెప్పుకున్నాం చెప్పండి, అందరూ చెప్పండి. అర్థమైతే ఆకలి తీర్చని అంజూరపు చెట్టు 3వ భాగం అర్థమవుతుందండి. ఆ అంజూరపు చెట్టు వంటి భక్తులు కొందరు ఉన్నారని చెప్పుకున్నాం. ఆ కొందరిలో ముగ్గురిని పెట్టుకున్నాం. ఒకటి తండ్రితోనే ఉన్నాడు కానీ ఫలాలు ఫలించలేదు. ఒకడు ప్రభుతోనే ఉన్నాడు కానీ ఫలాలు ఫలించలేదు. కొందరైతే దేవుని మందిరంలో ఉన్నారు కానీ ఫలాలు ఫలించలేదు. ఇలా అందరూ భక్తులేనా? నెంబర్ 1 భక్తులు. ఇందులో టోకా లేదండి. పైకి నెంబర్ 1 భక్తులు. ఇంట్లోనే ఉన్న ఫలాలు లేవు, ప్రభుతోనే ఉన్న ఫలాలు లేవు, దేవుని మందిరంలో ఉన్న ఫలాలు లేవు. అలాంటి వారు లిస్టులో ఒకవేళ నేను ఉన్నానేమో, నా కుటుంబం ఉందామో అని ఆలోచింపజేసే ప్రసంగం ఇది. పొరపాటును ఒకవేళ ఉంటే, నేను కానీ నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ ఒకవేళ పొరపాటును ఉంటే ఇప్పుడే తక్షణమే అటు జాబితాలో నుండి మనం బయటకు వచ్చేసేయాలి. బయటికి రాకపోతే ప్రమాదం ఉందా? ఎస్, ప్రమాదం ఉంది. ఆలోచన చేయాలి. ప్రేమతో చెప్తున్నాను విషయాలు. ఆలోచించండి. అర్థమవుతుందా ప్రియులారా?
ఫలించకపోవడానికి గల కారణాలేంటి? ఒక వ్యక్తి ఫలించకపోవడానికి గల కారణాలేంటి? దేవుని వాక్యం వారిలో లేకపోవటం ప్రధానమైనటువంటి కారణం ఇది. అదేంటండి, తండ్రితో దేవునితో ఉన్నా, ప్రభుతో ఉన్నా, మందిరానికి రోజు వస్తున్నా దేవుని వాక్యం లేకపోవటం ఏంటి? ఉండదంతే. పెద్ద తాళం వేసేసాం హృదయంలోకి వెళ్ళకుండా హృదయానికి తాళం వేసేసాం. మళ్ళీ మామూలు కప్ప అయితే సిద్ధకు కొట్టేస్తారండి. ఏ కప్ప ఇది? బ్యాంక్ కప్ప అంటారు చూసారా, బ్యాంక్ తాళం కప్ప వేసేసామన్నమాట అండి. హృదయంలోకి వెళ్ళడం కాదు, ఇంకా అలా దులుపుకుని పోవటమే. ప్రార్థన అయిపోయిందా? అయిపోయింది అంతే. మళ్ళీ వచ్చే వారం బతుకుంటే ఎందుకు వస్తున్నాం మరి? మనం వస్తున్నాం అంతే, కనబడడానికి, అనిపించుకోవడానికి. వద్దు. దేవుని సన్నిధానానికి వస్తున్న మనం దేవుని చేత దీవించబడాలనేటువంటి ఆలోచన. దినదినము మన మార్పు కనబడాలా, నెల మార్పు కనబడాలా, సంవత్సరం మార్పు కనబడాలా. మన కుటుంబాల్లో జగదారిపోకూడదు. ఈ సంవత్సరం ఎలా ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా ఆధ్యాత్మికంగా, భౌతికంగా ముందు ఆత్మీయత స్థితిని పట్టుకుంటే భౌతికం దానికంటే ముందు పరిగెత్తేలా చేస్తాడండి. సీక్రెట్ ఏం లేదండి అక్కడ. సీక్రెట్ ఏంటంటే నీవు దీవించబడాలంటే భౌతికంగా ఆత్మ సంబంధమైంది పట్టుకుంటే ఆటోమేటిక్గా దాని వెనకాల ఏమొస్తుంది? లింక్ అనమాట అండి. లింక్ ఇది. ఆత్మ సంబంధమైనటువంటి ట్రైన్ ఉంది చూసారా, ట్రైన్, రైలు బండి ఇంజిన్ ఆత్మ సంబంధం అనుకుంటే మిగతా బోగీలన్నీ భౌతికం. ఇంజిన్ వెనకాల ఏముంటాయండి? బోగీలు ఆటోమేటిక్గా వస్తాయి. ఇంజిన్ వెళ్తే అది రావాల్సిందే, బోగీలు రావాల్సిందే. అంటే నీకు కానీ నీ కుటుంబానికి కావాల్సినటువంటి ప్రతి అవసరత ఇంజిన్ అనబడినటువంటి ఆత్మ సంబంధమైన దాని వెనకాల ఆటోమేటిక్గా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట అండి. ఒక్కొక్క భోగి ఒక్కొక్క దీవెన. మళ్ళీ పాసింజర్ ఎక్కే ట్రైన్ అయితే 12, 8, 7 ఉంటాయి బోగీలు. గూడ్స్ బండి ఉంటుంది, ఒకటి 100 పైన ఉంటాయి. 100 ఒకసారి గేట్ వేస్తుంటే లెక్కెట్టేస్తుంటాడు ఒకటి. ఎలాగ ఖాళీగా ఉన్నాం కదండి, అలా లెక్కెట్టదు. ఆటోలో కూర్చుని 1, 2, 3, 4 లెక్కెట్టేస్తుంటాడు బోగీల్ని. ఏ లెక్కలు అనుకుంటారు వీళ్ళు, ఆటోలో పక్కన కూర్చుంటారు కదా, ఏ లెక్కలు అమ్ముకుంటారు. బోగీలు ట్రైన్ వెళ్తుంటే గూడ్స్ బండి బోగీలు లెక్కెట్టేస్తుంటాడు. 116 ఉన్నాయండి అంటున్నాడు ఒకడు. తీరా ఏడంటే బోగీలు అనమాట అండి. అవన్నీ 116 పెట్లు ఉన్నా ఇంజిన్ ఒకటి ఉంది చూశారు, ముందు ఉంటుంది. ఇంజిన్ ఎప్పుడు ముందు ఉంటుంది. ఆత్మీయ స్థితి ఎప్పుడు ముందు ఉండాలా. నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎప్పుడు ముందు ఉండాలి. ముందుంటే 116 కాదు 216 అయినా ఇంజిన్ వెనకాల రావాల్సిందే. అర్థమవుతుందా? ఏమైనా అర్థమవుతుందా? అందుకే ఆత్మీయ స్థితిని ముందు పట్టుకోవాలి మనం. ఆ పట్టుకునే క్రమంలో చాలా భయంకరమైనటువంటి పెనుతుప్పాలు లాంటి పరిస్థితులు వస్తాయి. ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి నీవు వచ్చి బలపడుతున్నప్పుడు, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు శోధనలు నీ మీదకు వస్తాయండి. అది పెను తుఫాను కంటే ప్రమాదకరంగా ఉంటాయి. భయంకరమైనటువంటి అవసరమైతే అనారోగ్యం కూడా నీకు వచ్చేస్తుంది. అప్పుడు వారికి మాట్లాడలేను, అప్పుడే అందరూ ఒకసారి వచ్చి నెత్తిమే పడిపోతారు. అన్నీ బాగుంటాడు, రోడ్డు మీద వెళ్తా కింద పడిపోయి కాలు ఇరిగిపోద్ది. దీర్రా ఇవాళ గుళ్ళకి వెళ్ళాను కాలు ఇరిగిపోయిందానికి మళ్ళీ జీవితంలో రాడు. మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరి 1కు వస్తాడు. గుళ్ళకి వెళ్తే కాలు ఇరిగిపోయింది అంటాడు. అంటే ఈ శోధనలన్నీ నీ ఆత్మీయ స్థితిని పరీక్షించడానికి అనేటువంటి విషయాన్ని మెంటల్గా మనం ప్రిపేర్ అయిపోవాలి. నన్ను దారి తప్పించడానికి ఇలాగ అవుతున్నాయన్నమాట. ఎప్పుడు ఆ వారం అంతా ఖాళీ ఉంటామండి. శనివారం సాయంకాలం వస్తాడు, రేపు పని ఉందిరా, గంట చేస్తే చాలు 1200 వస్తాయంట అంటాడు. వారం అంతా ఖాళీ ఉంది, వెళ్ళిపోదాం అని లోపల మనసు ఫీలింగ్ వస్తూ ఉంటుంటుంది. దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్నాం కదా, పోతే బాగుంది, దానికంటే ఇంకోటి ఇస్తాడు అని మనసు, దేవుని మనసు ఒకలా చెప్తుంటే వారం అంతా ఖాళీ ఉంది, రేపు సోమవారం సీటు కట్టాలా, 1200 గంటే కదా, ప్రార్థన టైంకి వచ్చేస్తాం కదా అనుకుంటామండి. తీరపోతే 1 గంట వరకు అక్కడ లాక్ అయిపోతాం. ఈ లోపల ప్రార్థన అయిపోతే భోజనాలు అయిపోతాయి. అదేరా చిన్నోడా రాలేదేనంటే అర్జెంట్ పని ఉందండి, ఇంకా మనం ఏం అనలేం కదా.
అర్జెంట్ పని ఉంటే మనమేమంటాం, ఏమన్నా జరిపాం. దేవునితో కమిట్మెంట్ మనం చేసుకోవాలి, ఒక ఒప్పందం. అది మనం పోయినా ఆ ఒప్పందాన్ని మీరకూడదు. ఏదైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన దేవుడు, మనల్ని నమ్ముకున్న మన దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో చెప్పండి. ఆఖరిగా ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు, ఫలాలు ఆశిస్తూ ఉన్నాడు. కాపు కాసే సమయంలో అంటే అనుకూలంగా ఉన్నప్పుడే కాపు ఫలాలా, అనుకూలంగా ఉన్నప్పుడు కాపు కాసే సమయంలోనే ఫలాలు ఫలిస్తానని నేను అనే చెట్లు కావు. మనం అకాల మందు కూడా ఫలాలు ఫలించేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అకాల మందు అంటే సమయం కాని సమయంలో, వేదన కాని సమయంలో, శోధన సమయంలో, భయంకరమైనటువంటి స్థితిలో కూడా ఫలాలు ఫలించే భక్తులుగా దేవుని పిల్లలుగా ఉండాలని మనం సిద్ధపడాలి. అర్థమవుతుందండి? కాబట్టి మంచి పాఠాన్ని నేర్చుకుని ఉన్నారు. 3 భాగాలు, ఒకే పాఠాన్ని 3 భాగాలు 3 వారం మనం నేర్చుకున్నాము. ఏ పాఠాలు ఒక దేవుని చిత్తమైతే మళ్ళీ మళ్ళీ వినాలన్నా మనకి చక్కగా ఈ ఫోన్లో ఉంటాయి, చూసి అనేకులకి వినిపించండి, దేవుని సన్నిధిలో బలపరచండి. మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని మహాదేవుడు ఈ వాక్యం ద్వారా దీవించునుగాక.